జిల్లా కేంద్రం పిల్లమర్రిలో ఒక విశ్వాస సంఘటన చోటు చేసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే మామిళ్ళగడ్డలో ఉన్నటువంటి మాళ్ళ బంటి అలియాస్ కృష్ణ అనే యువకుడు, 30 సంవత్సరాల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. అతన్ని స్కూటీ పక్కనే మనం ఇంతకుముందు చూసాము, ఇదివరకు చూసాము, స్కూటీ పక్కనే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇదే ప్లేస్లో అతను డెడ్ బాడీ పడేయడం జరిగింది. అసలు ఈ నేపథ్యంలో మాల బంటిని చంపింది ఎవరు, అసలు చంపేశారా లేకపోతే ఇది జరుగుతుంది? ఎందుకంటే గతంలో కూడా మాలబంటి 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు, కులాంతర వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహ నేపథ్యంలో మర్డర్ జరిగిందా లేకపోతే గతంలో కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా కత్తిపోట్ల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరి ఆ విషయంలో మరి ఏమైనా జరిగిందా అనే నేపథ్యం తెలవాలి. ఇప్పుడే మనం చూస్తున్నాం, సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలనాయక్ గారు ట్రాక్టర్లో మృతదేహాన్ని తీసుకుపోవడం జరిగింది. ఇప్పటివరకు మాత్రం స్కాడ్ కానీ ఇక్కడ ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే వీళ్ళంతా చూస్తున్నాం, పైరు మొత్తం కూడా పిల్లవలసినటువంటి పైరు మొత్తం కూడా చూస్తున్నారు. అసలు ఏమైంది, ఏం జరిగింది? ఎందుకంటే 30 సంవత్సరాల యువకుడిని మర్డర్ చేశారంటే 2 నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటేమో కులాంతర వివాహం ఒకటి, ఇంకోటేమో సూర్యాపేట కత్తిపోట్ల ఒకటి. మరి అసలు దీనికి ఈ మర్డర్కు దారి చేసిన నేపథ్యం ఏంది, అసలు ఎందుకు మర్డర్ అయింది, అసలు ఇతనికి తల్లిదండ్రులు ఎవరు అంటే ఇతను మన తుంగుర్తి నియోజకవర్గము అన్నారం సంబంధించినటువంటి యువకుడు. ఇతను మాత్రం మామిళ్ళగడ్డలో ఉంటున్నాడు. ఎందుకంటే మామిళ్ళగడ్డలో ఉన్న నేపథ్యంలో ఈ ఇటీవల కాలంలో పిల్లమర్రిలో మాత్రము ఒక కుటుంబానికి దగ్గరగా ఉండి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ మర్డర్ జరగదని కొంత కథనాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి విషయాలు కూడా కొన్నిట్లో జోక్యం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది అయినప్పటికీ కూడా ఇవాళ సాయంత్రం కావచ్చు, రేపు మొత్తం కూడా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.